హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీరు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఢిల్లీ క్రైమ్ సీజన్ 3 రివ్యూ అండ్ స్టోరీ బ్రేక్ డౌన్ తీసుకొచ్చాం. నేరం, భావోద్వేగం, ఇన్వెస్టిగేషన్ ఈ సీజన్లో ఏం కొత్తగా చూపించారో చూసేద్దాం. సో ఢిల్లీ క్రైమ్ కొత్త సీజన్లో మళ్ళీ మనకు ప్రియమైన డీసీపీ వర్తిక చతుర్వేది టీం అయితే యాక్షన్లోకి దిగి ఢిల్లీలో వరుసగా జరుగుతున్నటువంటి హింసాత్మక హత్యలను ఛేదించేందుకు ముందుకు వస్తుంది. సో ఈసారి నేరం వెనకాల ఉన్నది ఓ సీరియల్ ప్యాటర్న్, కానీ అది మానసిక వ్యాధ, సామాజిక కోపమా, లేక ఏదైనా పాత కేసుతో లింకా? సో ఈ ప్రశ్నలన్నింటికి నెమ్మదిగా రియలిస్టిక్గా కథ అయితే అన్ప్యాక్ చేస్తుంది. సో ఢిల్లీ రాత్రి వేళలో జరుగుతున్నటువంటి మర్డర్స్ని చూసి నగరం మొత్తం టెన్షన్లో పడుతుంది. వర్ధిక టీం కేసుని డ్రిల్ చేసి చూస్తే క్రైమ్ స్టైల్ ఒకేలా ఉంటుంది, క్రిమినల్కి ప్లాన్ కూడా క్లియర్గా ఉంటుంది ఒకటి. సో ఇక ప్రతి ఘటన వెనుక ఒక స్ట్రాంగ్ రీజన్ ఉన్నటువంటి విషయం కూడా బయటపడుతుంది. సీజన్ మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ అంతర్గత ఒత్తిళ్లు, మీడియా ప్రెషర్, ప్రభుత్వ ఒత్తిడి అన్నీ చూపిస్తారు. అదే ఢిల్లీ క్రైమ్స్ యూఎస్పీ రిలీజం అని చెప్పొచ్చు. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే షెఫాలిషా ఈసారి కూడా షోను ఎక్కడికి తీసుకెళ్లిందంటే అసలు ఇది ఆమె సిరీస్ అని చెప్పొచ్చు. రషికా దుగ్గల్, ఇంకా ఆదిత్య శర్మ, జయంత్ అందరి నటన కూడా చాలా బలంగా ఉంది. ఈ సీజన్లో పాత్రల వ్యక్తిగత జీవితం కూడా బాగా బ్లెండ్ చేశారని చెప్పొచ్చు. మరి ఏం మంచిగుందంటే రియలిస్టిక్ పోలీస్ ప్రొసీజర్స్ అయితే ఎక్సలెంట్ గా ఉన్నాయి. టైట్ స్క్రీన్ ప్లే ఉంది, గ్రే అండ్ గ్రీటీ విజువల్స్ ఉన్నాయి, ఎమోషనల్ లో మూమెంట్స్, హై టెన్షన్ సన్నివేశాలు, సోషల్ మెసేజ్ కూడా చాలా సూక్ష్మంగా చూపించారు. ఇక పేస్ కొన్ని చోట నెమ్మదిగా ఉంటుంది, కానీ టెక్నికల్ డీటెయిల్స్ ఎక్కువ అవడంతో లైట్ వ్యూవర్స్ కి అయితే ఇక్కడ అంతగా కనెక్ట్ కాకపోవచ్చు. సో మిస్టరీ క్లైమాక్స్ ప్రిడిక్టబుల్ అనిపించేటువంటి అవకాశం కూడా ఉంది దీంట్లో. ఇక ఫైనల్ వేడికి వచ్చేసి ఢిల్లీ క్రైమ్ సీజన్ 3 క్లాస్ క్రైమ్ డ్రామా, రియలిస్టిక్, పర్ఫెక్టివ్, ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. మీరు థ్రిల్లర్స్, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ కి ఫ్యాన్స్ అయితే ఇది మస్ట్ వాచ్. దీనికి మనం ఇచ్చే రేటింగ్ వచ్చేసి 3.5 అవుట్ ఆఫ్ 5. సో ఇదే ఢిల్లీ క్రైమ్ సీజన్ 3 రివ్యూ అండ్ స్టోరీ. ఎలా అనిపించింది కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని మూవీ మరియు సిరీస్ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.